మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు నేతి బీరకాయల పచ్చడి చేశాను. షార్ట్ వీడియోలో అయితే మీకు వివరంగా చెప్పలేనని ఇలా లాంగ్ వీడియో తీశాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసిన వెంటనే మూత పెట్టేశాను. ఎందుకంటే మిరపకాయల వల్ల నూనె చిందిద్ది కాబట్టి అలా మూత పెట్టేశాను. ఇక మళ్ళీ మూత పెట్టిన ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలా పచ్చిమిరపకాయలను ఒకసారి నూనెలో కలిసేటట్టు కలిపేసి మూత పెట్టి ఇలా మంచిగా మగ్గించుకుంటున్నాను. మనకు పచ్చిమిరపకాయలు మూత పెట్టడం వల్ల మెత్తగా మగ్గుతాయి. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, పచ్చిమిరపకాయలు నూనెలో వేగటం వల్ల మనకు టేస్ట్ రాదు. మంచిగా మగ్గితే మెత్తగా ఉంటే అప్పుడు ఏ పచ్చడైనా టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని ఇక అదే కళాయిలో నేతి బీరకాయ ముక్కలు కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టిన తర్వాత మూత తీసి 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి అలాగే ఉప్పు కూడా వేసేసి మూత పెట్టేశాను. ఒక్క 3 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే రుచికి సరిపడంత చింతపండు కూడా వేశాను. ఇలా వేడి మీద టమాటా ముక్కలు బీర ముక్కలు వేడి మీద ఉన్నప్పుడు చింతపండు వేస్తే చింతపండు కూడా మెత్తబడిద్ది, మనం పచ్చడి నూరుకునేటప్పుడు తేలికైద్ది. ఇక రోల్ శుభ్రంగా కడిగేసుకొని మగ్గించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా నూరుకోవాలి. మీకు రోలు ఇంట్లో ఉందనుకుంటే ఇలా పచ్చడి ఈ రోట్లో నూరుకోండి. టేస్ట్ అయితే రోట్లో నూరటం వల్ల చాలా బాగుంటుంది. మీకు ఇంట్లో రోల్ లేదు అనుకుంటే మిక్సీలో కూడా పట్టేసేయండి. కాకపోతే మిక్సీలో కొంచెం కచ్చా పచ్చా నూరుకుంటే బాగుంటుంది. మరీ మెత్తగా అయితే ఏ పచ్చడి కూడా బాగోదు. ఇక ఇలా పచ్చిమిరపకాయలను నూరేసుకున్న తర్వాత మగ్గించి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు, బీరకాయ ముక్కలు అంటే నేతి బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు అలాగే ఇందులో చింతపండు, పసుపు, జీలకర్ర ఉంది కదా, ఇవన్నీ వేసేసి ఇలా పచ్చడి అయితే నూరుకుంటున్నాను. పచ్చడి నూరుకునే విధానంలో కూడా టేస్ట్ బాగుంటుందండి. పచ్చడిని ఇలా నూరుకోవాలి, దంచకూడదు. టేస్ట్ అనే కాదు, ఇలా పచ్చిమిరపకాయలు వేసి ఏ పచ్చడి నూరుకున్నా మనం నూరకుండా దంచామనుకోండి కళ్ళల్లో పడిద్ది. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. నేను చూపించిన విధంగా పచ్చడి నూరుకోండి, టేస్ట్ బాగుంటుంది, మనకి కళ్ళకు కూడా పడుకోకుండా ఉంటుంది. ఇక పచ్చడి ఇలా మెదిగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసేసాను. వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చా పచ్చా దంచేసి ఉల్లిగడ్డ ఈ పచ్చడిలో ఈ ఉల్లిగడ్డ వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది ముక్కలుగా కట్ చేసి వేసుకుంటారు. ముక్కలు కట్ చేసుకొని వేసుకునే దానికంటే ఇలా ఉల్లిపాయ ఇందులో వేసి పచ్చడిలో వేసి నూరుకుంటే ఆ స్మెల్ అంతా కూడా పచ్చడికి పట్టేసిద్ది. తర్వాత అన్నం తినేటప్పుడు అన్నం ముద్దలోకి ఉల్లి ముక్క వచ్చిందనుకోండి అసలు ఎంతో కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక ఇందాకలా బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు కొద్దిగా ఉప్పు వేసాను కదా, ఇప్పుడు మరొకసారి ఇంకొద్దిగా పచ్చడికి సరిపోయే అంత ఉప్పు అయితే వేసేసాను. ఇలా పచ్చడి నూరేసాను. పచ్చడి రెడీ అయిపోయింది. దీనికైతే తాలింపు ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఇట్లానే కమ్మగా ఉంటుంది. ఈ పచ్చడి అన్నంలో వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. అలాగే దోశలకి కానీ బోండాలకు కానీ పూరి ఆఖరికి ఉప్మాలో అయినా సరే ఒక ముద్ద ఎక్కువ తింటారు కానీ తక్కువ తింటారు. నేను చెప్పిన విధంగా మీరు కూడా చేసుకోండి. నాకు మీరే కామెంట్ పెడతారు చాలా బాగుందని. ఇక వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.